హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం శబరిమల చూసేద్దామా? ఈ వీడియోలో అసలు శబరిమల ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, అసలు ఈ గుడి ఎలాంటి సమయాల్లో ఓపెన్ చేసి ఉంటుంది, ఎలాంటి పూజలు జరుగుతాయి, అసలు అయ్యప్ప స్వామి ఎలా జన్మించారు, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శబరిమల లేదా శబరిమలై ఇది కేరళ రాష్ట్రంలోని ఒక ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఈ గుడిలో కొలువైన దేవుడు అయ్యప్ప స్వామి. హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తుంటారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో సహస్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం కిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో, ఎటు చూసిన దట్టమైన అడవులు, 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంది ఈ గుడి. అలాగే ఇక్కడి యాత్రలు ప్రతి ఏటా నవంబర్ నెలలో మొదలుకొని జనవరి నెలలో ముగుస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ దీక్ష పాటించే వారందరూ మండల పూజ లేదా జ్యోతి దర్శనంకి మాల వేసుకుంటూ ఉంటారు. అలాగే మండల పూజ నవంబర్లో మొదలుపెట్టి జ్యోతి యొక్క దర్శనం జనవరి 14 వరకు ఈ గుడి అయితే ఓపెన్ చేసి ఉంటుంది. రిమైనింగ్ మొత్తం అన్ని రోజులు మాత్రం క్లోజ్ చేస్తారంట. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనం అయిన వెంటనే గుడి మూసివేయబడుతుంది. కానీ ప్రతి మలయాళ నెలలో 5 రోజుల పాటు తెరిచి ఉంచుతారు. అసలు అయ్యప్ప స్వామి ఎందుకు జన్మించారు, ఆయన చేయవలసిన కార్యసిద్ధి ఏమిటి చూసేద్దాం. మహిషి అనే రాక్షసిని సంహరించడానికి అయ్యప్ప స్వామి అవతరిస్తారు. మహిషి యొక్క కథనం వినేద్దాం రండి. మహిషాసురుణ్ణి సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని యొక్క సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమనగా ఆ రాక్షసి ఈ విధంగా అడుగుతుంది: శివునికి మరియు కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అది కూడా ఆ హరహర తనయుడు 12 ఏళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి. అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది. అలా కోరగా తదాస్తు అని మహిషికి వరాన్ని ప్రసాదించారు బ్రహ్మ. అయ్యప్ప స్వామి యొక్క జననం చతుర్మాసము, ఉత్తరా నక్షత్రము, చతుర్దశి సోమవారము నాడు జన్మించారు అయ్యప్ప స్వామి. జ్యోతి రూపంగా అంతరార్ధనమైన రోజున మకర సంక్రాంతి. క్షీరసాగర మథనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతారు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము 30వ రోజు శనివారము పంచమి తిథి ఉత్తరా నక్షత్రము వృశ్చిక లగ్నం నందు అయ్యప్ప స్వామి జన్మిస్తారు. ఇతడు వైష్ణవులకు శైవులకు ఆరాధ్య దైవంగా అయ్యప్ప స్వామిని కొలుస్తుంటారు. తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరించారు. అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందాల దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే
ఆ శిశువుని ప్రసాదించాడని భావించి రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురంనకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళ విశేషము వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్యకు మగబిడ్డ ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని, మరికొందరు అప్ప అని, మరికొందరు 2 పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. తగిన వయసు రాగానే మహారాజు కొడుకులిద్దరినీ గురుకులానికి పంపిస్తాడు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తాడు. ఆయన అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేస్తాడు. గురుకులంలో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గాలంటే పులిపాలు కావాలని చెప్పిస్తుంది. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను అని బయలుదేరతారు అయ్యప్ప. అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్పను గురించి చెప్తూ నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్య రూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరిస్తాడు. అయ్యప్ప మహిమల మధ్య జరిగే భీకర యుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరి కొడుతూ ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు అయ్యప్ప స్వామి ఇంద్రునితో, దేవేంద్ర, నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతారు. ఆయన కోరికపై అందరూ చిరుతపులులుగా మారిపోయి ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమై చిరుతగా మారిపోయాడు. చిరుతల దండతో అయ్యప్ప తన రాజ్యం చేరతాడు. తిరిగి వచ్చిన వెంటనే రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చెయ్యాలని అనుకుంటాడు. కానీ అయ్యప్ప స్వామి దాన్ని తిరస్కరించి, నాకు వద్దు, అది తమ్ముడికే ఇవ్వని, రాజ్యాభారం తమ్ముడికే ఇవ్వు అని ఆయన చెప్తారు. తనకు మాత్రం ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని తండ్రిని కోరతాడు. అందుకు నియమం ఏమిటంటే తను ఒక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించమని కోరతాడు. అలా నిర్మించబడ్డ గుడే ఈ శబరిమల అయ్యప్ప స్వామి గుడి. ఈ గుడిలో దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమలై యాత్ర చేస్తారు. ఈ దీక్ష స్వామి సన్నిధానాన అయ్యప్ప స్వామి యొక్క దర్శనంతో ముగుస్తుంది. పూర్వకాలంలో శబరిమల వెళ్ళడానికి ఏరుమెలి మార్గం అనే ఒకే ఒక దారి ఉండేది. నెలకి పూజలకు, ప్రత్యేక పూజలకు ఆలయ సిబ్బంది, తంత్రి, మేల్శాంతి ఈ మార్గంలో వెళ్ళి వచ్చేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తుంది. సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే 1819లో 70 మంది శబరిమల యాత్ర చేశారని, ఆ సంవత్సరం ఆదాయం 7 రూపాయలని పందలరాజు వంశీయులు రికార్డులో ఉంది. 1907వ సంవత్సరంలో శబరిమల అయ్యప్ప దేవాలయం పైకప్పు అంటే గర్భగుడి ఎండుగడ్డి ఆకులతో కప్పబడి ఉండేది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికే పూజలు జరిగేవి. 1907, 1909 అంటే ఈ 2 సంవత్సరాల మధ్యకాలంలో దేవాలయం అగ్నికి అవడంతో మరలా దేవాలయాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తుంది. అలా నిర్మించిన తరువాత ఈసారి శిలా విగ్రహానికి బదులు అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ఠించారు.
పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింది. ఈ దేవాలయం 1935 వరకు తిరువంకూర్ మహారాజా సంస్థానం వారి ఆధీనంలో ఉండేది. 1935లో దీనిని తిరువంకూర్ దేవస్థానం బోర్డు వారికి అప్పగించబడింది. ఆ తరువాతే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కొరకు కూడా శబరిమలలో దేవాలయం తెరవడం మొదలుపెట్టారు. వడి పెరియారు మార్గం ఏర్పడిన తరువాత పంబా ప్రాజెక్టు నిర్మాణం అనంతరం శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. అనంతరం 1945వ సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో కేరళలో జరిగే విశిష్ట పండుగలు విషు, పంకుని ఉత్తారం, ఓణం వంటి పండుగ దినాలలో కూడా తెరవడం ప్రారంభించారు. అలాగే శబరిమలకు వచ్చే భక్తులు రద్దీ పెరగడంతో 1980 నుండి దేవస్థానం బోర్డు వారు శ్రద్ధ తీసుకొని పంబాపై వంతెన, పంబా నుండి విద్యుత్ దీపాలు, మంచి నీటి కుళాయిలు, స్వాములకు విశ్రాంతి కోసం పెద్ద షెడ్లు నిర్మించారు. 1984 వరకు 18 మెట్లు రాతి మెట్లపై నుండే ఎక్కేవారు. వారు వెళ్ళే పడిని బట్టి ఆ మొదటిపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది. మెట్లు అరిగిపోయి అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులకు అనేక ఇబ్బందులకు గురి కావడం చూసి భక్తుల విరాళాలతో 18 మెట్లను 1985వ సంవత్సరంలో పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది. దీని వలన 18 మెట్లు ఎక్కడం సులభతరమైంది. భక్తుల రద్దీ పెరగడం వల్ల తొక్కిసలాటలు లేకుండా ఉండడానికి వీలుగా 1982లో ఫ్లై ఓవర్ను బ్రిడ్జి కట్టి దానిపై నుండి 18 మెట్లు ఎక్కిన తర్వాత క్యూలో వెళ్ళడానికి ఏర్పాటు చేశారు. అలాగే శబరిమలలో వంశపారంపర్య ముఖ్య పూజారిని తంత్రి అని పిలుస్తారు. పరశురాముడు పూజ కొరకు ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లాలోని హరిహరుల కలయిక జరిగిన ప్రదేశమైన రాలి గ్రామంలో ఉన్న భట్టురాజులు వంశీయులను తీసుకువెళ్లారని చెప్తారు. దేవాలయం యొక్క పూజా విధానాలు. మేల్శాంతి అంటే శబరిమల దేవాలయంలో పూజలు జరిపించడానికి మేల్శాంతిని అంటే పూజారిని ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకుంటారు. దేవస్థానం వారికి వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించి 10ని సెలెక్ట్ చేసి వారి పేర్లను రాసి ఒక డబ్బాలో ఉంచుతారు. అయ్యప్ప విగ్రహం ముందుంచి ఒక చిన్న పిల్లవాని చేత లాటరీ తీయిస్తారు. ఎవరి పేరు వస్తే వారు ఆ సంవత్సరానికి మేల్శాంతిగా అంటే పూజారిగా శబరిమలలో వ్యవహరిస్తారు. అలాగే స్వామివారి యొక్క ఆభరణాలు పందాలంలో భద్రపరిచి ఉంచుతారు. ప్రతి సంవత్సరం జనవరి 14 తారీఖు నాటికి అంటే మకర సంక్రాంతి అంటే స్వామివారు అవతరించిన రోజు శబరిమల 3 పెట్టెలలో పదలం నుండి 84 కిలోమీటర్లు అడవులలో నడుచుకొని మోసుకొస్తారు. ఈ ఆభరణాలు తేవడానికి పందాలంలో భాస్కర్ పిల్లే వారి కుటుంబం ఉంది. వీరు మొత్తం 11 మంది దీక్షలో ఉండి అంటే 65 రోజుల దీక్షలో ఉండి తిరువాభరణాలను శబరిమల మోసుకు వస్తారు. వీరు జనవరి 12 మధ్యాహ్నం పందాలంలో బయలుదేరి మధ్యలో 2 రాత్రులు విశ్రాంతి తీసుకొని 14 తారీఖున సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరుకుంటారు. ఆభరణాలు వెంట పందలరాజు వంశస్థుల్లో పెద్దవాడు కత్తి పట్టుకొని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూర హారతి గుళ్ళో ఇవ్వగానే తూర్పు దిక్కున పొన్నంబల మేడ నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. 18 మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తంత్రి, పందాలరాజు
తిరుఆభరణాలను మోసేవారు ఎక్కుతారు. మరలా జనవరి 20వ తారీఖు నాడు పందాలరాజు వెంటరాగా తిరుఆభరణాలు 3 పెట్టెలను తిరిగి పందాలం తీసుకొని వెళ్ళి భద్రపరుస్తారు. అలాగే ప్రతి ఏటా మకర సంక్రాంతికి స్వామివారికి ఆభరణాలు తెచ్చి అలంకరించి మళ్ళీ తీసుకెళ్లి పందాలంలో భద్రపరుస్తూ ఉంటారు. ఈ యాత్ర చేయదలిచిన వారు అత్యంత శ్రద్ధాభక్తులతో కొన్ని కఠోర నియమాలను పాటించాల్సి ఉంటుంది. మండలం పూజకు హాజరయ్యేవారు తప్పనిసరిగా 41 రోజుల పాటు దీక్ష చేపట్టాలి. సాధారణంగా ఈ యాత్రలు స్వాములకు ఒక గురుస్వామి అంటే 5 సార్లు కంటే ఎక్కువ సార్లు మాల ధరించిన వాళ్ళు గురుస్వామి అంటారు. నాయకత్వంలో ఒక బృందంగా బయలుదేరి వెళ్తారు. ప్రతి ఒక్కరూ తమ తలపై ఇరుముడి కట్టుకొని గుడ్డలో చుట్టుకొని పూజా సామాగ్రి ఉంచుకొని యాత్ర చేయాల్సి ఉంటుంది. శబరిమలలో దర్శనానికి వచ్చిన భక్తులు పంబా నదిలో స్నానం చేసి ఇరుముడిని తలపై పెట్టుకొని అయ్యప్ప శరణు ఘోషతో నీలిమలై అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు. కన్యస్వాములు అంటే మొదటిసారిగా దీక్ష తీసుకున్నవారు తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో సరంగుత్తి అనే చోట ఉంచుతారు. అక్కడి నుండి అయ్యప్ప సన్నిధానానికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. సన్నిధానంలో ఉన్న ఈ 18 మెట్లను పదునెట్టంబడి అంటారు. 40 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారు అని కథనం. ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారట. సన్నిధానానికి 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు. ఈ ఆలయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మ్రోగించారట. సన్నిధానంలో పానమట్టంపై అయ్యప్ప స్వామి కూర్చొని ఉన్న భంగిమలో దర్శనమిస్తారు. స్వామియే శరణం అయ్యప్ప. స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని, వంపు తిరిగి ఎడమ చేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు. ఇక్కడితో శబరిమల యాత్ర అయితే ముగిసినట్లే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి మరి ఎన్నో వీడియోల కోసం నా ఛానల్ మాత్రం చూడడం మర్చిపోకండి.